అందరికీ నమస్కారం. ఆదివారం నాడు ఏ దేవుని పూజించాలి, ఎలా పూజించాలి, ఆ పూజా ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యనారాయణుడికి ఆదివారం అంటే ఎంతో ప్రీతి. ఆదివారం నాడు సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి నమస్కారం చేయాలి. ఆదివారం నాటి సూర్యకిరణాలు ఎంతో ప్రభావితమైనవి, మహిమాన్వితమైనవి. ఆ కిరణాలు మనపై సోకితే చర్మ రోగాల వంటివి నయం అవుతాయి. ఆదివారం రోజు ఒక పాత్రలో నీటిని ఉంచి దాన్ని సూర్యభగవానుడికి సమర్పించాలి. బెల్లం అటుకులతో పాయసం చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే సిరి సంపదలకు లోటు ఉండదు. ఆదివారం రోజున ఇంటికి వచ్చిన భిక్షాటన చేసేవారికి అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ అనుగ్రహం మనకు సత్వరమే లభిస్తుంది. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యంతో పాటు వారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. వాటిలో ప్రధానంగా సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవాలి. ఒంటికి తలకు నూనె పెట్టుకోరాదు. వెల్లుల్లి మద్యం మాంసాహారం దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడు ఆ కటాక్షం ఉంటే మనకు అసాధ్యం ఏదీ ఉండదు. సూర్య ఆరాధనతో విద్య వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. సూర్య ఆరాధనతో లభించినదంటూ ఏమీ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.